హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఈరోజైతే ఈవినింగ్ టైం మరల ఫిషింగ్ అనమాట. కొర్మెన్ ఫిషింగ్ చేస్తున్నాను. లాస్ట్ టైం మనం ఒక రాడ్ అయితే రివ్యూ ఇచ్చాను కదా, రెయిన్బో ఫిషింగ్ రాడ్ 7 ఫీట్ తీసుకొచ్చాను. దానికి బైట్ కాస్టింగ్ కెమెరా రీల్ అయితే వాడుతున్నాను. కెమెరా ఓకే. అసలు ఈ రీల్తో ఫిషింగ్ ఎలా ఉంటుంది, ఈ రాడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఈరోజు అయితే చూపిస్తాను. లాస్ట్ టైం దీని రివ్యూ కూడా ఇచ్చాను, ఈరోజు ప్రాక్టికల్ చూపిస్తాను. యాక్చువల్గా మరల ఫిషింగ్ కొరమేను పట్టడం అనేది ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మంచు చలి వాతావరణం ఏం బాగుంటలేదు కాబట్టి జలుబులు దగ్గులు అసలు ఆరోగ్య పరిస్థితులు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి మొత్తం. ఓకే, అందుకనే పొద్దున్నే కాకుండా ఈవినింగ్ టైం మొదలుపెట్టా. ఓకే, ఈవినింగ్ టైం పడతాయా లేదా అది కూడా మనం చూసుకుందాం. ఓకే, టైం అయితే అయిపోతుంది, తొందరగా స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను రెయిన్బో ఫిషింగ్ రాడ్ 7 ఫీట్, ఇది 2 పీస్ రాడ్ ఎక్సలెంట్గా ఉంది. ఇవి కరెక్ట్గా అన్నీ ఒకటే పొజిషన్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. గైడ్స్ ఓకే, స్ట్రైట్గా పెట్టుకోవాలి. తర్వాతకి లాస్ట్కి కొంచెం గట్టిగా పెట్టుకోవాలి. బయట కాస్టింగ్ రాడ్ ఇది. గ్రిప్ చూసారు ఎలా ఉందో, చాలా లైట్ వెయిట్, చాలా సింపుల్, చాలా అంటే చాలా బాగుంది. దీనికి చాలా స్మూత్గా ఉంటుంది మన కెమెరా రీలు. ఇవాళ దీన్ని పెడుతున్నా. దీనికి కెమెరా చాలా స్మూత్ ఉంది. ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఈ ఏరియాలో చక్కగా మెషిన్ అయితే సెటప్ చేసుకొని, ఇది ఉంది కదా, దీన్ని టైట్ చేస్తే మంచిగా టైట్ అవుతుంది. ఇక్కడ గట్టిగా టైట్ చేయాలి. ఓకే, తర్వాత ఇది ప్రెస్ చేస్తే లైన్ మనకు వస్తుంది మెల్లగా. చాలామంది లాస్ట్ వీడియోలో, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కొరమేలు పట్టిన వీడియోలో ఎలా పట్టాలి. కొంతమందికి బయట కాస్టింగ్ గురించి తెలియదు, మా సైడ్ అయితే అసలు తెలియదు. వాళ్ళ కోసం అయితే నేను చేస్తున్నాను మంచిగా వీడియో చూడండి. కొత్త వాళ్ళకి అంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా కూడా చెప్తారు. కాకపోతే నాకు తెలిసింది చెప్తున్నాను నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడంలో తప్పేం లేదు. నాకు తెలిసిన కాడికైతే మీకైతే నీట్గా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఈవినింగ్ టైం ఎలా ఉంటుందో కొరమేను ఫిషింగ్. మార్నింగ్ అయితే జబర్దస్త్ నడుస్తుంది, కానీ చలి మంచు దానివల్ల ఆరోగ్యం ఖరాబ్ అయిపోద్ది. లాస్ట్ టైం నేను ఈ లుకానా ఫ్రాగ్ వాడినప్పుడు చూడండి, ఇంతకుముందు కూడా చెప్పా, దీనికి తోకలు పోతే సైకిల్ ట్యూబ్ కత్తిరించి పెట్టానని, ఇది బాగా పనిచేస్తుందని క్లియర్గా మీకు చెప్పాను. ఈ లుకానా ఫ్రాగ్ కలర్ కూడా పోదు, ఇది ఒరిజినల్గా ఉంది, చీటు. ఓకే, ఇంకోటి చూస్తున్నారా, ఇక్కడ సీసం వెయిట్ ఊడిపోయింది, వేరే వెయిట్ పెట్టి ఇక్కడ ఏం చేశానంటే, మన పైపులు కంటించుకునే సుధాకర్ గమ్ము ఉంది ఎల్లో కలర్ది, దాన్ని వేసా. ఫెవికిక్ వేస్తే వేస్ట్, 2-3 సార్లు ఊడిపోద్ది. కానీ ఈ గమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ గమ్ వేసాక ఎంత స్టాండర్డ్గా ఉంటుంది అన్నది ఈ వీడియో చేసిన తర్వాత దాన్ని ఎలా అంటించుకోవాలో నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను. ఒకవేళ సీసం పోతే ఎలా పెట్టుకోవాలి, బరువు అనేది ఎలా గమ్ అంటించుకోవాలో ఆ వీడియో కూడా చేస్తాను. కాకపోతే ఇది అంటించాను కదా, ఎలా ఉందో చూద్దాం. అంటిస్తే కాదు మాత్రం నెంబర్ 1గా అంటుకుంది. కాకపోతే చేపలు పట్టిన ఎలా ఉందో కూడా చూద్దాం. అది నెంబర్ 1 నెంబర్ 0 అప్పుడు తేలిపోద్ది ఇంకా. ఓకేనా, ఈ లైన్కి వచ్చేసి వార్డ్ ఫిష్ 0.38 mm,
ఈ లైన్ని మూడు మడతల కింద తీసుకొని మెల్లిపెట్టి ఇక్కడ గట్టి స్టాండర్డ్ ముడి పెట్టుకున్నాక ఇదిగో ఈ రింగ్ని ఈ ఫ్రాక్లోకి వెళ్ళి ఇలా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మళ్ళీ అదే రింగ్లో నుంచి ఈ ఫ్రాక్ని ఇలా తప్పించేస్తే సరిపోద్ది. చూసారు కదా ఎలా టైట్గా ఉందో. ఓకే, ఇదిగో ఈ విధంగా పెట్టేసుకోవాలి. రాడ్ కూడా చూడండి, ఈ లోగో ఒకటి గుర్తుపెట్టుకోండి, రెయిన్బో ఈ లోగో వచ్చింది. ఇదే స్పిన్నింగ్ రీల్ అయితే వచ్చేసి 900. ఈ గ్రిప్ ఉంది కదా బయట కాస్టింగ్, సో 1000 తీసుకుంటున్నారు దీనికి. నేను షాప్లో కొనుక్కుంటే మనకేం పెద్ద డిస్కౌంట్లు ఎక్కడ ఉండవు, ఉన్నదే చెప్పుకుంటున్నా. మరి వాళ్ళు నచ్చిన రేట్ చెప్తున్నారు, మీకు నచ్చితే తీసుకోండి అంటున్నారు. ఓకే, ఇంక అంతే. నేను కూడా ఆ షాప్ ఈ షాప్ అని చెప్పను, మీకు ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడే తీసుకోండి. అవసరమైతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని బేరం ఆడుకొని కొనుక్కుంటాం మంచిది. కొనుక్కునేది ఏదో చూసి మంచిది కొనుక్కుంటే ఇంకా మంచిది. రెయిన్బో ఫిషింగ్ రాడ్. ఓకే, చూస్తుండండి, అక్కడిక్కడ కొడుతున్నాయి, చూద్దాం. తగిలితే మన అదృష్టం. ఈవినింగ్ కూడా జరుగుతుంది ఫిషింగ్. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. తిక్కి మరల్ ఎన్నిసార్లు మిస్ అవుతావు బిడ్డ, ఎన్నిసార్లు మిస్ అవుతుంది బిడ్డ. రాడ్ అయితే బాగుంది, చాలా స్మూత్గా ఉంది. సైజ్ చూడండి, సైజ్ మూత చూడండి. ఓకే.